డైలీ చికెన్ తింటానే ఉన్నాము. ఈరోజు ఏమన్నా కొద్దిగా స్పెషల్గా తిందాం. స్పెషల్ అంటే ఏముంటుందబ్బా, ఉంటే పన్నీర్ ఉంటుంది లేదా సోయాబీన్స్ ఉంటాయి, అంతే కదా. మొన్న ప్రోటీన్ కోసం సోయాబీన్స్ ట్రై చేస్తే వాంతుకొచ్చింది. ఇంకా సోయాబీన్స్ చికెన్ లేనప్పుడు పన్నీరే కదా దిక్కు. ఓ మై గాడ్ గాయ్స్, అసలు పన్నీర్ అంత రేట్ ఉందంటే చికెన్ కంటే డబల్ ఉంది. వాని ఎక్కలే, దీని మొదలు మూసుకొని ఉండేదే మేలు. ఇట్టయితే ఎట్టనో అంతంత రేట్లు పెడితే నాలాంటి బ్యాచిలర్ గాళ్ళు ఎట్లా బతుకుతారు? ఇట్టయితే కాదు కానీ 4 పాల ప్యాకెట్లు కొనుకొచ్చుకొని నేనే పన్నీర్ చేస్తాను. ఈ రోజు ఎట్ట తిరిగి పన్నీర్ చేయాల్సిందే, నేను చేస్తా. ఇడ మీరు చూడు రిక్కలతో. ముందుగా ఇట్లా ఒక బొక్కలుగానే తీసుకో. ఎందుకు తీసుకోవాలో మళ్ళీ చెప్తా. ఏం లేదు, వెరీ సింపులే. దాని తర్వాత ఇట్లా ఒక పెద్ద గిన్నె తీసుకో. ఎందుకంటే నేను 2 లీటర్ల పాలు ఈ రోజు పన్నీర్ చేయబోతున్నాను. అందుకు మీ దగ్గర పాలు తక్కువ ఉంటే చిన్న గిన్నె కూడా తీసుకోరు, సరిపోతుంది. ఇట్లా ఒక కాటన్ క్లాత్ తీసుకోండి, ఎందుకంటే మనం పన్నీర్ని పిండుతాం అందుకు. అట్లే ఒక నిమ్మకాయ తీసి కోసి జ్యూస్ చేసుకొని రెడీగా పెట్టుకోండి పాలు వేయడానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ 2 లీటర్ల వెరీ 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 లో ఫ్యాట్ పాలని కాల్చుకుందాం. ఈ పాలు మంచిగా ఉడికే టైంలోనే ఈ గ్యాప్ లో నిమ్మకాయ కోసుకొని ఇట్లా జ్యూస్ చేసి పెట్టుకోండి గ్లాస్ లో. ఇంకా నెక్స్ట్ వెయిట్ చేయడమే. పాలు ఉడికేదాకా వెయిట్ చేస్తా అలా కలబెట్టుకుంటా ఇట్లా గంట తీసుకొని. ఇగో ఇట పాలు మంచిగా ఉడికే టైంలో, పొంగొచ్చే టైంలో మనం ఏం చేయాలంటే నిమ్మకాయ జ్యూస్ పోసేయాలి. ఇంకా పాలన్నీ ఇరిగిపోతాయి, అప్పుడే పన్నీర్ తయారవుతుంది. చూసినారా నా పన్నీర్ ఎట్ట తయారైందో? అత్తి మళ్ళీ అట్టు ఉంటుంది. ఇది నేను ఫస్ట్లో చెప్పినా కదా, ఈ బొక్కల గిన్నె అని. ఈ బొక్కల గిన్నె ఎందుకు అంటే దీనిపైన క్లాత్ వేసి మనం కాంచుకున్న పాలని దీంట్లో వేసేస్తే పన్నీర్ అంతా సపరేట్ అయిపోయి, నీళ్ళంతా సపరేట్ అయిపోయి మనకి పన్నీర్ మిగులుతుంది. అందుకు ఇద్దో లాస్ట్కి పాలల్లో నీళ్ళని సపరేట్ అయిపోయి పన్నీర్ మిగులుతుంది. ఇప్పుడు నేను పన్నీర్ చేసినట్టు ఎవరికైనా ట్రై చేయొద్దండి, ఎందుకంటే నేను 2 లీటర్ పాలు ఎత్తే 200 గ్రాముల పన్నీర్ వచ్చింది. ఇదేంద్రా ఇదే 2 లీటర్ల పాలు ఎత్తే 200 గ్రాముల? నేను 2 లీటర్ల పాలు పోస్తే 200 గ్రాముల పన్నీర్ వచ్చింది. అందుకేనేమో పన్నీర్ అంత రేట్ ఎక్కువ ఉంటుంది. ఏడో మిస్టేక్ జరిగింది. కరెక్ట్ గానే చేసినామే అంటే ఇప్పుడు 2 లీటర్ల పాలు బొక్కేనా? పోయిరా మావా.